ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి అందరూ అలా షాక్ లో ఉండిపోయారు? నువ్వు మళ్ళీ స్నానం చేసావా? అంత జ్వరంగా ఉన్నప్పుడు ఎందుకు చేసావమ్మా? జ్వరమా? లేదమ్మా, నాకేం జ్వరం వచ్చినట్టు అనిపించలేదే. ఇదేంటి, శ్రీవల్లికి జ్వరం లేదు, టాబ్లెట్ కూడా వేసుకోకుండా అంతలోనే ఎలా తగ్గిపోయింది? ఏంటమ్మా, ఏంటా కంగారు? నాకు బానే ఉంది కదా, ఐఎమ్ ఆల్ రైట్. సుబ్బు, అమ్మ నా గురించి అడిగిన దానికి నువ్వింకా ఆన్సర్ చెప్పలేదు. నాకేం జరిగిందని అమ్మ అంతలా భయపడుతుంది కదా, చెప్పు సుబ్బు. శ్రీవల్లి, అలాంటిదేమీ లేదమ్మా. సుబ్బుని నేనేదో క్యాజువల్గా పిలిచానంతే. మార్నింగ్ నువ్వు నీరసంగా ఉందన్నావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోపోమ్మా. అదేం కుదరదు. మీరంతా నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. సుబ్బు ద్వారా నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. నాకది తెలియాలి. మీ మొహాలను చూస్తుంటేనే తెలుస్తోంది మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని. నా మీద మీకు ఏమాత్రం ప్రేమన్నా అసలేమిందో చెప్పండి. అమ్మా, నేను నీ కూతుర్ని. మనిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు. నా మీద నీకేమైనా అనుమానం ఉందా? పోనీ నేనేమైనా తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా? అందుకే సుబ్బుని ఇక్కడికి పిలిపించావా? చెప్పమ్మా. చెప్తాను. దానికంటే ముందు నువ్వు నాకు సమాధానం చెప్పాలి. దేని గురించమ్మా? నిన్న నువ్వు ఎక్కడికెళ్ళావు? నేను సుబ్బు గుడికి వెళ్ళామని చెప్పాను కదా. శ్రీవల్లి, మనిద్దరం కలిసి ఏ గుడికి వెళ్ళాం? ఏ గుడికంటే, అవును, ఏ గుడికి వెళ్ళాం? బాగా ఆలోచించి చెప్పు శ్రీవల్లి, మనం ఏ గుడికి వెళ్ళాం? అంటే సుబ్బు, అది గుడికెళ్ళాను, పూజ చేశాను, అక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు. అది అది ఇంటికి తీసుకొచ్చి అమ్మకు కూడా ఇచ్చాను. ఏమా? ఇచ్చావమ్మా, కాదంటం లేదు. కానీ సుబ్బుతో కలిసి ఏ గుడికి వెళ్ళావో చెప్పు తల్లి. అక్కడ ఏం పూజ చేశావు? చన్నీళ్లతో ఎందుకు స్నానం చేశావు? సరే శ్రీవల్లి, గుడి విషయం వదిలేసే. నిన్న నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక గుడికి వెళ్ళడానికి ముందు నువ్వెక్కడికి వెళ్ళావు? అది అది అదేంటంటే, అసలు నేను ఎక్కడికి వెళ్ళాను? నీ దగ్గరికి రాలేదా? లేదు శ్రీవల్లి, అసలు నిన్న నువ్వు నేను కలవలేదు. నువ్వు నా దగ్గరికి రాలేదు. నిన్నంతా నేను, ప్రియా, కోదండరామయ్య గారు, పోలీసులు అందరూ నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి నీకోసం మొత్తం గాలిస్తూనే ఉన్నాం.
సుబ్బు నువ్వనేది? నా గురించి వెతకడం ఏంటి? అమ్మా, ఏంటమ్మా సుబ్బు మాట్లాడేది? నిజం శ్రీవల్లి, సుబ్బు చెప్పేది అంతా నిజం. నిన్న రోడ్డు మీద నువ్వు భవానీ వదినకు కూడా కనిపించావుట. తను నాకు ఫోన్ చేసి చెప్పింది. అవునవును, భవానీ వదిని కలిశాను, నాకు గుర్తొచ్చింది. వదిన్ని కలిసిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఆ తర్వాత అసలు ఏం జరిగిందో నాకేం గుర్తు రావట్లేదమ్మా. కానీ ఏదో పూజ మాత్రం చేశాను, అదొకటే గుర్తుంది. నాకు అర్థమవుతోంది శ్రీవల్లి, నీలాగే నాకు కూడా సేమ్ ఇలాగే జరిగింది. నాలాగే ఇప్పుడు నువ్వు కూడా ఎవరి కంట్రోల్లోనే ఉన్నావు. సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను చెప్పింది చేసావా? చేశాను సార్. శ్రీవల్లి వాళ్ళు ఉండే ఏరియాలోనే సీసీ ఫుటేజ్ అంతా చూశాను సార్. కానీ ఏ సీసీ ఫుటేజ్లో కూడా శ్రీవల్లి విజువల్స్ లేవు సార్. వాట్? లేకపోవడం ఏంటి? నిన్న మార్నింగ్ శ్రీవల్లి తన ఇంట్లోంచి బయటికి వెళ్ళిందని కోదండరామయ్య గారు చెప్పారు కదా. సీసీటీవీ ఫుటేజ్ కరెక్ట్గా చెక్ చేశారా? 1-2 సార్లు చెక్ చేశాను సార్. శ్రీవల్లి ఎక్కడే కనిపించలేదు. అందుకే ఏం చేయాలో తెలియక మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? శ్రీవల్లి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో నీకు తెలుసు. వాళ్ళ ఇంటి ముందు రోడ్లో 3 కెమెరాస్ ఉన్నాయి. గేటు తీసుకుని బయటకు వచ్చేటప్పుడైనా ఎందులో ఒక దాంట్లో రికార్డ్ అయి ఉండాలి కదా. మీరేమైనా కొన్ని కెమెరాలు చూడడం మిస్ అయ్యారా? సార్, మీరు మన టీమ్ ఎఫర్ట్ని గుర్తించకపోయినా పర్లేదు, కానీ అనుమానించకండి. వీ హ్యావ్ డన్ అవర్ జాబ్ సిన్సియర్లీ సార్. నా ఉద్దేశం మిమ్మల్ని అనుమానించినట్లు కాదయ్యా. మీరు హడావిడిలో ఏదైనా సీసీ ఫుటేజ్ చూడడం మిస్ చేశారేమో అనుకున్నాను. మేము ఆ ఏరియాలో ఉన్న అన్ని సీసీ ఫుటేజెస్ చూసాం. పైగా ప్రతి కెమెరా వర్కింగ్ కండిషన్లోనే ఉంది సార్. రోడ్డు మీదకి వచ్చిన మనిషి కెమెరాలు ఎందుకు రికార్డ్ అవ్వలేదు? సార్, నాదో డౌట్ సార్. ఏంటి? ఒకవేళ శ్రీవల్లి ఇంట్లోనే ఉండి అబద్ధం చెప్పిండొచ్చు కదా. ఒకసారి మీరే ఆలోచించండి సార్. తను బయటకు వచ్చి ఉంటే ఖచ్చితంగా కెమెరాస్లో రికార్డ్ అవ్వాలి కదా. సో తను రాలేదేమో. నో, అలా ఉండదయ్యా. కోదండరామయ్య గారు చెప్పారంటే అది 100% నిజం. ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి ఆ ఏరియా అంతా రౌండ్స్ వేసి ఏదైనా మిస్ అయ్యారేమో చూడండి. వీలైతే ఇంకోసారి కూడా చెక్ చేయండి. సార్, శ్రీవల్లి గురించి అఫీషియల్గా కంప్లైంట్ ఏం తీసుకోలేదు. కేవలం కోదండరామయ్య గారు చెప్పారని ఆయన కోసమే అంత ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకు సార్? చూడు విక్రమ్, కోదండరామయ్య గారు చాలా పలుకుబడిన వ్యక్తి అని చెప్పి ఇదంతా నేను చేయట్లేదు. దానికో రీజన్ ఉంది. డూ వాట్ ఐ సే. ఎస్ సార్. సుబ్రహ్మణ్యేశ్వర, ఏంటయ్యా ఇది? నన్ను శిక్షించావు, అది సరిపోలేదా స్వామి? ఇప్పుడు నా కూతుర్ని కూడా శిక్షిస్తున్నావా? ఇదెక్కడ న్యాయం స్వామి? నువ్వు మా కుల దైవానివి, మమ్మల్ని కాపాడాల్సిన నువ్వే ఇలా శిక్ష వెయ్యాలనుకుంటే ఇక నేనెవరికి చెప్పుకోవాలి స్వామి? అమ్మా, నువ్వెందుకు ఇలా డీలా పడిపోతావు? ఇప్పుడెందుకు? ఏమైంది? మీరందరూ ఉన్నారు కదమ్మా, నాకేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. లడ్డు మామా, అమ్మకి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు కూడా ఇలా అయిపోతే ఎలా? తంగచ్చికి ఏమని ధైర్యం చెప్పాలో నాకేం తెలియటం లేదు శ్రీవల్లి. నీకు ఎప్పుడు ఎటు నుంచి ఏ ఆపద వస్తుందో తెలియక చాలా భయంగా ఉండదు. భయపడకు మామా. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో అమ్మ నాకు చిన్నతనం నుండి బాగా నేర్పింది. నా గురించి తెలిసి కూడా మీరిలా కన్నీళ్లు పెట్టుకోవటం నాకు నచ్చలేదమ్మా. ప్రియని కంట్రోల్లోకి తీసుకున్న వ్యక్తిని ఎలా పట్టుకోవాలా అని నేను సుబ్బు చాలా ఆలోచిస్తున్నాం. కరెక్ట్గా ఈ టైంలోనే నన్ను తన కంట్రోల్లోకి తీసుకుని
ఆ వ్యక్తి తనని పట్టుకోవడానికి నాకు ఒక అవకాశాన్ని కూడా ఇచ్చాడమ్మా. నిన్నెవరో తన కంట్రోల్లోకి తీసుకున్నారంటే కొంచెం కూడా భయం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? అమ్మా, పిరికితనం మరణంతో సమానం. లైఫ్లో దేన్ని కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కోల్పోకూడదని చెప్పిన నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనెందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? నాకు నీ ఆశీస్సులుంటే చాలు. శత్రువు ఎంతటి వారైనా ఎదిరిస్తాను. నన్ను తన ఆధీనంలోకి తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసుకుంటాను. అతని మోటివేంటో, దీని వెనుకున్న రహస్యమేంటో ఛేదిస్తాను. వద్దమ్మా, నా మాట విను. నువ్వెటువంటి ప్రయత్నాలు చేయొద్దు. మన టైం బాలేనప్పుడు ప్రమాదానికి ఎదురు వెళ్ళడం అంత మంచిది కాదు. అసలేం జరిగిందో, ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నేను నిన్ను బయటికి పంపించలేను. నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంట్లో ఉంటే మాత్రం నాకేం కాదనుకుంటున్నావా? అమ్మా, నీకు సిచ్యువేషన్ ఇంకా అర్థం కావట్లేదు. నిన్న నీకు సుబ్బుని కలిసొస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను. కానీ అసలు ఎక్కడికి వెళ్ళానో తెలీదు. అయినా సుబ్బుని కలిశాననే అనుకున్నాను. సుబ్బు వచ్చి నేను నిన్ను కలవలేదని చెప్పే వరకు కూడా ఆ విషయం నాకు తెలీదు. అలాగే ఇప్పుడు నువ్వు వద్దన్నావని నేను ఆగిపోయి ఇంట్లోనే ఉంటాననుకుంటున్నావా? నీకు చెప్పకుండా, నాకు కూడా తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు? అందుకే నేను చెప్పేది వినమ్మా. నా చేత విగ్రహం ఎందుకు తీయించాలనుకుంటున్నారు, ఎవరు తీయించాలనుకుంటున్నారు, అది తెలుసుకుంటేనే కదా మనం ఏదైనా చేయగలం. ఇవన్నీ తెలుసుకోవాలంటే పిరికితనంతో తలుపులు వేసుకుని గదిలో కూర్చుంటే కుదరదమ్మా. తెగింపుతో సాహసించి ముందడుగు వేయాలి. అప్పుడు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి దయచేసి నాపై ప్రయత్నం చేయకమ్మా. ఆ దుర్మార్గుడెవడో తెలుసుకునివ్వు. నమస్తే సార్. నమస్తే. ఇంతకుముందు నేను ఒకసారి వచ్చినప్పుడు మీ షాప్లో సీసీ కెమెరాలు లేవు. ఎప్పుడు పెట్టించావు? 10 రోజుల క్రితమే సార్. మా కౌంటర్లో ఎవరో 10,000 రూపాయలు తీసేశారు. మా వాళ్ళని అడిగితే మేము తీయలేదన్నారు. అప్పటి నుండి కెమెరాలు పెట్టించాను సార్. అవునా? ఈ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాలన్నీ చెక్ చేసాం, కానీ నీ షాప్లో సీసీ కెమెరా ఉందనే విషయం నాకు తెలీదు. సారీ సార్, నేనే మీకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను. సరే సరే, ఫుటేజ్ అంతా డౌన్లోడ్ చేసి తెచ్చావా? తెచ్చాను సార్. మీ కానిస్టేబుల్ అడిగిన డేట్కి ముందు రోజు నుండి ఈ రోజు వరకు మొత్తం డౌన్లోడ్ చేశాను. ఓకే సార్, మీరు చాలా సీరియస్గా టెన్షన్గా ఉన్నారు. మా షాపులో ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్నారు. ఏం జరిగింది సార్? ఏం లేదు, ఓ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అందుకే ఈ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజెస్ అంతా పరిశీలిస్తున్నాం. ఏది ఆ పెన్ డ్రైవ్ టివ్? ఏంటి పాప దాన్ని అలా చూస్తున్నావు? అది తినే చాక్లెట్ కాదమ్మా, పెన్ డ్రైవ్. అది ఇవ్వు. సుబ్రహ్మణ్యేశ్వర, శాప విమోచనం గురించి సీతమ్మకు చెప్పడంతో నా బాధ్యత తీరిపోయింది. నేనింకా ఇక్కడే ఉంటూ సీతమ్మ పడే బాధను చూడలేను.
అందుకే స్వామి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. కాలా అన్నా రండి. నమస్కారం అమ్మా. సుబ్బు కోసం వచ్చామమ్మా. పొద్దుననంగా ఇక్కడికి వచ్చాడు, ఇంకా తిరిగి రాకపోయేసరికి అసలు ఏమై ఉంటుందా అని కంగారు పడి వచ్చాం. ఏం కాలేదు, మీరేం కంగారు పడకండి. తను ఇంతకుముందే బయలుదేరొచ్చాడు. బహుశా ఈ పాటికి ఇంటికి కూడా వెళ్ళిపోయి ఉంటాడు. అవునా? సరేనమ్మా, మేం కూడా బయలుదేరతాం. నువ్వు జాగ్రత్త. చూడండి బాబు, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. శ్రీవల్లికి ఆరోగ్యం బాగుండట్లేదు. ఇలా మీరు పదే పదే వచ్చి తనని డిస్టర్బ్ చేయొద్దు. అమ్మా, ఏంటా మాటలు? పర్లేదు శ్రీవల్లి, మీ అమ్మగారు మాట్లాడిన దాంట్లో నీ మీద ఎంత ప్రేముందో కనపడుతుంది తప్ప మా మీద కోపం కనిపించడం లేదు. అమ్మా, మీ బాధను మేము అర్థం చేసుకోగలం. మీరేం కంగారు పడకండి. మేం కూడా శ్రీవల్లి మంచి కోరేవాళ్ళమే. వస్తామమ్మా. శ్రీవల్లి, నువ్వు మర్చిపోకుండా ఆ మహాశక్తి కుంకుమ పెట్టుకో. అంతా మంచే జరుగుతుంది. సరే అమ్మా, మేం బయలుదేరతాం. కాలగారు చెప్పినట్టు ఆ మహాశక్తి కుంకుమ పెట్టుకుందాం. గురూజీ, మనం సుబ్బు మీద వంకతో ఉన్నపలంగా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఆ శ్రీవల్లికి ఏదో రకంగా ఆ దైవం సాయం చేయాలనుకుంటుందని నాకనిపిస్తోంది త్రయంబక. అది జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాత్రికి శ్రీవల్లి నా ఆధీనంలోనే ఉండాలి. అందుకే ఈ ప్రయత్నం. ఇప్పుడు శ్రీవల్లి మళ్ళీ నా ఆధీనంలోకి వచ్చేసింది. ఇక పౌర్ణమి వరకు నా శక్తిని ఎవ్వరూ ఆపలేరు. ఎవ్వరూ ఆపలేరు. ఎవ్వరూ ఆపలేరు. దయచేసి నేను చేసిన తప్పులన్నిటినీ నన్ను క్షమించు సీతమ్మ. అండల్,
నమస్తే సార్. సతీష్ కూర్చోండి. శ్రీవల్లి నిన్నెక్కడికి వెళ్ళిందో ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదు సార్, కానీ అంతకుముందు మీకు ఒక విచిత్రమైన సంఘటన చూపించాలి. ఏంటి సతీష్ అది? విక్రమ్ సార్ చూపించు. అలాగే సార్. అండళ్ళు అండళ్ళు అండళ్ళు. ఏమైంది తంగచి? ఎవరి కోసం చూస్తున్నావు? లడ్డు, ఆండాళ్ళ కోసం లడ్డు. తను వెళ్ళిపోయింది. శ్రీవల్లి కూడా చూసేసింది. అసలు ఏం జరిగింది తంగచి? ఆండాళ్ళు శ్రీవల్లికి ఏం చెప్పిందో తెలీదు. ఇప్పుడు శ్రీవల్లి ఏం అడుగుతుందో, తనకేం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. శ్రీవల్లి, శ్రీవల్లి, అమ్మ శ్రీవల్లి, 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 శ్రీవల్లి. చూడండి, మీరు ఆ వీడియోలో ఎవరిని చూసి మాట్లాడుతున్నారు బాబు? శ్రీవల్లితోనండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.